ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డిని ఏపీ సిఐడి అధికారులు దాంతోపాటు ఏపీలో గతంలో కీలకంగా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన కొందరు పోలీసు ఉన్నతాధికారులు హింసించారు అన్న వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. దీనిపైన వాసుదేవ్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలంగాణ హైకోర్టును, జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సాక్షి పత్రికలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురించారు. ఆ పోలీసు అధికారులు ఎవరు, సిఐడి అధికారులు ఎవరు అన్నది కూడా రాసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏకంగా సిఐడి అధికారులే అనధికారిక గూండాలుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి మరీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. వాసుదేవ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆయన్ని 3 రోజులుగా హైదరాబాద్ శివార్లలో అక్రమంగా నిర్బంధించి వేధించింది. వీళ్ళంతా ఈ టీం వైఎస్ఆర్సీపీ కీలక ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చి సంతకాలు చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అరాచక శక్తులుగా రూపాంతరం చెందిన రిటైర్డ్ డీజీపీ ఆర్పి ఠాకూర్ తెర వెనుక సూత్రధారిగా, రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ తెర ముందు అరాచక శక్తిగా, సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ మరికొందరు అధికారులు పాత్రధారులుగా సాగుతున్న ప్రభుత్వ అధికారిక గూండాగిరి ఇది అంటూ సాక్షిలో రాశారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానంటూ వాసుదేవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు 3 రోజులుగా వాసుదేవ్ రెడ్డిని హైదరాబాద్లో అక్రమంగా నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన మొబైల్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడించారు. ఢిల్లీలో ఉన్నానని ఒకసారి, చెన్నైలో ఉన్నానని ఒకసారి అబద్ధం చెప్పించారు. ఆయనకు ఎవరు ఫోన్ చేస్తుంది, వారు ఏం మాట్లాడుతోంది అన్నీ ఘట్టమనేని శ్రీనివాస్, ఇతర సిఐడి అధికారులు వింటున్నారు అని కూడా రాశారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి చెందిన హైదరాబాద్లోని నివాసానికి తీసుకెళ్లి ఎలా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలో వివరించి అలాగే చెప్పాలని తీవ్ర ఒత్తిడి చేశారు. వాసుదేవ్ రెడ్డిని హైదరాబాద్లోని ఓ గుర్తు తెలియని ఫామ్ హౌస్లో నిర్బంధించినట్టు సమాచారం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలని వేధించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో గుర్తింపు ఉన్న పోస్టింగ్ ఇప్పిస్తామని ప్రలోభ పెట్టారు. ఇందుకు వాసుదేవ్ రెడ్డి సమ్మతించలేదు. దాంతో ఆయనపై సిఐడి అధికారులు విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల పేర్లను ప్రస్తావిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే నీ సంగతి తెలుస్తాం, అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా తెలియకుండా చేస్తామంటూ బెదిరించారు. అయితే ఈ సమాచారం టీవీ ఛానళ్లు మంగళవారం సాయంత్రం నుంచి ప్రసారం చేయడంతో సిఐడి అధికారులు తోకముడిచారు. ఆయన ప్రస్తుతానికి విడిచిపెట్టినట్లు తెలుస్తోంది అని సాక్షి రాశారు. వాసుదేవ్ రెడ్డి అక్రమ నిర్బంధం, వేధింపులపై హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రిటైర్డ్ డీజీపీ ఆర్పి ఠాకూర్, రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్తో పాటు సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్, ఇతర సిఐడి అధికారులు ఆయన్ను అక్రమంగా నిర్బంధించి వేధించారని కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. అన్ని వివరాలతో తాము ఫిర్యాదు చేస్తామని వాళ్ళు చెప్పారు అంటే ఎలాగైనా సరే వైసీపీ ఎంపీలని లిక్కర్ స్కామ్లో ఇరికించాలి, అదొక స్కామ్ జరిగిందని చెప్పి ఇరికించాలన్న ఉద్దేశంతోనే వాసుదేవ్ రెడ్డిని, గతంలో ఎండీగా బేవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డిని తీసుకెళ్లి 3 రోజులుగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వ్యవహారం మాత్రం మీడియాలో రావడంతో ప్రస్తుతానికి ఆయన వదిలిపెట్టారని సాక్షి చెబుతోంది. సో వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిని ఇరికేయడానికైతే ఏపీ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది అని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.